మూడంటే 3 నిమిషాలు అయితేనేం చంద్రబాబు సూటిగా ఘాటుగా మాట్లాడారు. సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లకు క్లాస్ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో గీత దాటి వ్యవహరించిన ఉన్నతాధికారులు భుజాలు తడుముకునేలా చేశారు. మీ పట్ల గతంలో ఉన్న గౌరవం పోయింది అని చెప్పకనే చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నిన్న తొలిసారి సచివాలయానికి వచ్చిన చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు అఖిల భారత సర్వీస్ అధికారులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు అక్కడికే వెళ్లి క్లుప్తంగా మాట్లాడారు. తాను ఉమ్మడి రాష్ట్రానికి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేశానని, ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిని అయ్యానని చంద్రబాబు తెలిపారు. తాను తొలిసారి సీఎం అయినప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు నిబంధనతో పనిచేసేవారన్నారు. తనకు ఐఏఎస్ ఐపీఎస్లంటే గౌరవం ఉండేదని, వ్యవస్థల్ని బాగా నడుపుతున్నారనే భావన ఉండేదని, కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోండి అన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను పక్కన పెట్టి ఒక అజెండాతో పనిచేసి మొత్తం డ్యామేజ్ చేశారని మండిపడ్డారు. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతిందని, వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని చంద్రబాబు అన్నారు. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని తాను ఊహించలేదన్నారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో ఎన్నడూ లేనంత కసి కనిపించడానికి కారణం 5 ఏళ్లలో జరిగిన దారుణాలేనని మండిపడ్డారు చంద్రబాబు. తనకు జరిగిన అన్యాయం గురించి తాను మాట్లాడటం లేదని, ఎప్పుడు మాట్లాడను కూడా అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే తన బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అధికారులంతా గుంబనంగా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు తనకు సమయం లేదని, 2-3 రోజుల్లో మరోసారి అందరితో సమావేశం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారు. అప్పుడు అన్ని అంశాలపైన సుదీర్ఘంగా చర్చిద్దామని అక్కడి నుంచి వచ్చేశారు. బ్యూరోక్రాట్లకు చంద్రబాబు అత్యంత గౌరవం, విలువ ఇస్తారు. వారిని గౌరవంగా చూసుకుంటారు. అలాంటిది ఆయనే ప్రస్తుత పరిస్థితులపై ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చట్టాలు నిబంధనలు పాటించకుండా తాడేపల్లి ఆదేశాలనే శాసనంగా భావించి అమలు చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన పెట్టి వైసీపీకి జైకొట్టిన ఐపీఎస్లు అనేకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలతో వీళ్ళందరిలోనూ గుబులు మొదలైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో చట్టాన్ని మీరి పనిచేసి వివాదాస్పదమైన అధికారులు ఇప్పుడు చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడ్డారు. అక్రమాస్తుల కేసులో నిందితురాలు జగన్ సీఎం కాగానే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి నిన్న బొకేతో సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సీఎం ముఖ్య కార్యదర్శి మినహా ఇతర అధికారులు ఛాంబర్లో ఉండొద్దని చంద్రబాబు ముందే చెప్పారు. ఇతర అధికారులంతా సమావేశ మందిరంలో ఉండాలని, తానే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు. కానీ శ్రీలక్ష్మి బొకే తీసుకుని తలుపు తీసుకుని సీఎం ఛాంబర్లో అడుగుపెట్టారు. సీఎం కొంత అసహనంతో ఆమె వైపు చూశారు. సీఎస్ నీరబ్ కుమార్ ఆమె వద్దకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినట్లు తెలిసింది. ఇక 5 ఏళ్లు జగన్ కు వీర విధేయుడుగా టీడీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా సీఎం ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన తలుపు వద్ద వేచి చూస్తుండగానే ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ వెళ్లి మీటింగ్ హాల్లోకి వెళ్లాలని అక్కడి నుంచి పంపించేశారు. గత ప్రభుత్వంలో స్వామి భక్తి పారాయణులుగా గుర్తింపు పొందిన అధికారులు సీఎం కంటే ముందుగా వచ్చి ఆయన కుర్చీకి బాగా దగ్గరగా కూర్చున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఒక్కో అధికారి వరుసలో ఆయన వద్దకు వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి ఫోటోలు దిగాల్సి ఉంది. చంద్రబాబు వారికి అవకాశం ఇవ్వలేదు. తన సీటు దగ్గరగా కూర్చున్న వారు 2-3 ఇచ్చిన బొకేలను ముభావంగా తీసుకుని టేబుల్ మీద పెట్టేశారు. సునీల్ కుమార్ కూడా పుష్పగుచ్చం ఇవ్వగలిగారు.
ఆయన వైపు కనీసం చూడకుండా చంద్రబాబు దాన్ని తీసుకుని టేబుల్ మీద పెట్టేశారు. తాను కొత్త సీఎంకు పుష్పగుచ్చం ఇస్తున్న ఫోటోను సునీల్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఆయనకు పుష్పగుచ్చం ఇవ్వడానికి గబగబా దగ్గరకు రాగా చంద్రబాబు ఆయన వైపు చూడకుండానే వెళ్లిపోయారు. 5 సంతకాలకు సంబంధించిన జీవోలను సంబంధిత శాఖల కార్యదర్శులు జారీ చేయాల్సి ఉంది. కానీ ఆ అధికారుల పేర్లు కనిపించకూడదనే ఉద్దేశంతో కాబోలు సీఎస్ సంతకాలతోనే అవి వెలువడ్డాయి. డీఎస్సీపై ప్రవీణ్ ప్రకాష్, అన్న క్యాంటీన్లపై శ్రీలక్ష్మి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అజయ్ జైన్, పింఛన్ల పెంపుపై శశిభూషణ్ సంతకాలతో జీవోలు జారీ చేయాల్సి ఉంది. కానీ కొత్త ప్రభుత్వం వీరెవరికీ అవకాశం ఇవ్వలేదు. సీఎస్ పేరిటే సంబంధిత జీవోలు వెలువడ్డాయి.